అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలెవరు? వాళ్ళకి ఎందుకు చోటు దక్కలేదు అనేది సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఈరోజు ప్రకటించిన 99 మంది జాబితాలో టీడీపీ సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. ఇంతకీ ఆ చోటు దక్కని సీనియర్ నేతలెవరు? దానికి సంబంధించి దాని కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తొలి విడతలో 94 మంది అభ్యర్థులు ప్రకటించారు. టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి 5 అభ్యర్థులు, అంటే మొత్తం 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది టీడీపీ అండ్ జనసేన కూటమి. అయితే టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఈ లిస్ట్ లో ఎంతమంది ముఖ్య నేతల పేర్లు గాయపయ్యాయి, మరి ఆ నేతలు ఎవరో ఒకసారి మనం చూద్దాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి టీడీపీలో ఉన్న ఒక కీలక నేత. అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు నెల్లూరు నుంచి. కానీ ఇప్పుడు చూస్తే మొదటి లిస్టులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు లేదు. దాని తర్వాత నెల్లూరు జిల్లా నుంచి మరొక నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఈయన ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా లేదు. నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందో లేదో చూడాలి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట పల్నాడుకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. గురజాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పోటీ చేసి ఓడిపోయిన ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా ఈ లిస్ట్ లో లేదు. గంటా శ్రీనివాసరావు వైజాగ్ లో చాలా హోల్డ్ ఉన్న టీడీపీ నేత, ఆయన పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో రాలేదు. దీనికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం గంటను చీపురుపల్లి పంపించాలి, అందుకనే ఆయన సీట్ ని హోల్డ్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మరొక నేత ఆంధ్రప్రదేశ్ లో మన కీలక నేత కళా వెంకట్రావు, దాంతోపాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాంతోపాటు పీతల సుజాత, సీనియర్ నాయకులు గౌతు లచ్చన్న రాజకీయ వారసురాలు గౌతు శిరీష పేర్లు టీడీపీ అధినేత ప్రకటించలేదు. వీరితో పాటు దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ ముందుకు వచ్చారు. ఆయన మీద చాలా కేసులు కూడా పెట్టింది వైసీపీ. అయినా దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు చింతమనేని ప్రభాకర్ పేరు కూడా మొదటి లిస్ట్ లో లేకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాంతో పాటుగా మరొక సీనియర్ నేత, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేకపోవడం ఒకంత అనుమానాలకి తావిస్తున్నారు. దాంతోపాటు ఇంకొక సీనియర్ నేత గుంటూరు జిల్లా నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ఆలపాటి రాజా పేరు కూడా లేదు. ఎందుకంటే తెనాలి నుంచే అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి అక్కడ పోటీ ఉండటంతో ఆలపాటి రాజాని పక్కన పెట్టారు అనేది కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి ఆలపాటి రాజాకి ఎమ్మెల్సీయా లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో పదవి ఇస్తారా అనేది వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత ఈ స్టెప్ తీసుకుంది తెలుగుదేశం అంటే జనసేన కూటమి అన్నట్లు చర్చలు నడుస్తున్నాయి. ఆలపాటి రాజా పేరును కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు. వీరితో పాటు సీనియర్ నేతలుగా, కీలక నేతలుగా చలామణి అవుతున్నారు వీళ్ళందరూ. ఇలాంటి నేతల పేర్లను ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేయకపోవటం ఆ నేతలు కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తుల వ్యవహారం కారణంగా ఈ నేతల పేర్లు ప్రకటించడంలో ఆలస్యం అవుతుంది. పొత్తుల అంశం పూర్తిగా కొలిక్కి వచ్చాక వీళ్ళ పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు టీడీపీ జనసేన కూటమిలోని కీలక నేతలు. మరి సెకండ్ లిస్ట్ లోనైనా వీళ్ళ పేర్లు ఉంటాయా లేదా అనేది చూడాలి. నిజంగా చూసుకున్నట్లయితే కత్తి మీద సాంబలాగే ఉంది. ఎందుకంటే ఉన్నది మొత్తం 175 సీట్లు. దీంట్లో సంబంధించి ఆల్రెడీ 99 సీట్లు ప్రకటించేశారు జనసేన అండ్ టీడీపీ కూటమికి సంబంధించి. నెక్స్ట్ కూటమిలోకి బీజేపీ కూడా రాబోతుంది. అసలు బీజేపీకి ఏ స్థానాలు ఇస్తారు, దాంతోపాటు ఎన్ని స్థానాలు ఇస్తారు అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. దీని మీద క్లారిటీ వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి 28వ తారీఖు వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి మేనిఫెస్టో, ఒక బహిరంగ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయబోతుంది టీడీపీ అండ్ జనసేన కూటమి. చూద్దాం ఈ టీడీపీ సీనియర్ నాయకుల పేర్లు 28న జరగబోయే ఆ సభలోనన్నా ప్రకటిస్తారా, లేకపోతే సెకండ్ లిస్ట్ లో వీళ్ళందరి పేర్లు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన కూడా 24 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. 5 మాత్రమే ప్రకటించారు. ఇంకా కొన్ని స్థానాలు ప్రకటించాల్సి ఉంది.
ఈ వీటన్నిటి నడుమ ఎలా ఉండబోతుంది? టీడీపీ సీనియర్లకి టికెట్లు వస్తాయా లేదా కొత్త వారిని తీసుకుంటారా అనే ఉత్కంఠ అందరిలోనుంది. చూద్దాం రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.